నా కర్ర నీ కర్ర బాగుంది కానీ కాలు సంటిగా సంటిగడ కాలు కాలు ఇరిగిపోయిందా కాలు ఇరిపోయిందిరా బాధపడక రేపు పొద్దున్న మన వెళ్తా కొనుక్కలు పాపం బోల్డ్ కాళ్ళు ఉంటాయి. ఏం కాలురా? కోడి కాళ్ళు మేకలు. అమ్మ నీ అమ్మ ఎవడమ్మరా? కదా నీ అమ్మ. నీకు అమ్మ అంటుంది బాధ వచ్చేస్తుందా? మీ అమ్మ మా అమ్మ కాదా? మీ అమ్మ మా అమ్మనా? మీ అక్క నా చెల్లి మా అన్నయ్య. మరి అన్నయ్య అవుతా మరి నీ పిల్లన్న పిల్లమవుతా. ఏమంటున్నారా? అమ్మమ్మ ఇది నువ్వులే కదా? ఏంటి అమ్మ అమ్మాయింది, నాన్నపోడు, తమ్ముడు మా పిల్లం మరదలు అవుతుందా? మరదలు అవుతా అడుగునని చెప్పా. అంటే రాజుగారు కేకేశారని. రాజుగారు కేకేశారని పరుగు 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 వచ్చేవేమో కొడుపు తలపొడి వచ్చింది. కొడుపులో తలపొడి వస్తుందా? మరి ఎక్కడ వస్తుందిరా? ఎక్కడ వస్తుందిరా? ఎక్కడ? మరి మా ఆవిడేట్రా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తలపొడి వస్తుంది బాబో ఏంటంటే జెండు బాం తీసుకొచ్చి రాత్రి మోకాలకి. అంటే మా వదిలికి అర్థమైపోయిందిరా. ఏమని? నీకు ఇక్కడ దాకా మోకాళ్ళకి జారిపోయిందని. చిన్న తోడు మొక్కటవురా. ఇక్కడ కొట్టు కట్టేసుకుంటాను, కింద కాళ్ళకి వచ్చేది కదమ్మా. ఇక్కడ వేసుకో. కాదు కానీ మన బాబు ఏట్రా ఇక్కడ గొర్రెల మంది వీళ్ళందరూ గొర్రెల మందిని కాపాడుతున్నారు నీకు. మన మంద కదా? మన మంద కోటరామచంద్రపురం ఉంది. మన మంద ఇంటి దగ్గర ఉందా? మరి వీళ్ళందరూ కథ చూడడానికి వచ్చిన పరమ భక్తులు. పరమ భక్తులు మీరన్నదా? ఏంటది? నువ్వు అన్నావు కదా పరమ భక్తులు. అదా నాకు అర్థం కదండి. ఎరా సొన్నప్పుడు సుంచు సూదరికేనమ్మా. ఏ సుధర నిద్ర మొహన కొడక 4 సూత. సుంచు కరకూడదురా. సుంచు కరితే ఏమవుతుంది? సుంచు కరిసి అమలాపురం 4 ముత్యేశ్వరం 3 6 3 ఎంత? 9 10 నువ్వే. నన్ను సుంచేం కర్లేదు. ఎరా దగ్గరకు వచ్చి కిస్సెట్టింది. అమ్మ సుంచు కిస్సెట్టింది. సుంచు దగ్గరకు వచ్చి పంచటికి పీకే. నన్ను కొన్ని గట్టి కొట్టకండి. మరి ఆవిడకి ఒక్కన మగుని. అందరికి 2 ఉంటారేంట్రా? అదే మరి అంటే నాకు మా ఆవిడకి పెళ్ళి అయ్యి. నీకు మీ ఆవిడకి పెళ్ళి అయ్యి 7 సంవత్సరాలు అవుతుందండి. 7 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు లేరు. మొగ్గునన్ను నేనే. మొగుడు అయినా నువ్వే. కొడుకునన్నా నేనే. ఇంట్లోకి వచ్చింది అనుకో బండి అంటదమ్మా. అవును. ఇంటికి వెళ్ళిపోతానా? యారా గొల్లిగా రాక్షసరావు మీ ఆవిడ కాదండి. అమ్మమ్మ బ్రహ్మ రాక్షసి. పొద్దున చెప్తే నాకు కంగారు వెళ్ళిపోతామండి. ఎక్కడికి? గట్టి కొట్టకుండా అలా కొట్టలే. ఇది పల సాకరం పల్ల. ఇవాళ కాంట్రాక్ట్ తీసుకున్నాం పల్ల. ఇంకో ఫ్యాంట్ ముట్టుకుంటాడు. చేపలు వద్దు బాబు, ముళ్ళు గుచ్చిపోతాయి. అలాగే ముళ్ళు గుచ్చిపోతాయి కదమ్మా. అమ్మ ముళ్ళు గుచ్చిపోతాయి కదా. కూర్చోపోతాయి. హరే హరే నారే నారాయణ వందే నీ మీద పడడానికి వచ్చామేమో. నువ్వు ఏం చేస్తావురా? నువ్వు ఎదురు ఆగెడుతుంటే నువ్వు కాకుండా వెనకాల ఊకెడదాం. ఊకెడుతున్నావా? ఇంటికి గడ్డి తింటది. మీ ఆవిడ గడుతుందా? మరి మా ఆవిడ ఇంటికాడ ఖాళీ కూర్చుని తవుడు చుట్టూ ఉలవల జొంతు ఏంట్రా? గుర్రమే పరిగెడదు మీ ఆవిడ. వద్దురా
ఏ స్టాప్ రా? స్టాప్ ఇట్ అంటే బస్ స్టాప్ రైల్వే స్టేషన్ కాదు. ఆ, పాట అయిపోయింది ఆగిపోమని. మరి నీకు ఇంగ్లీష్ వచ్చా? బాగొచ్చు. ఎక్కడ నేర్చుకున్నావు? మీకు రాదేటి? మాకు రాదే థమ్స్అప్. అందుకే చదువుకోమంటే చదువుకోడదాం మీరు. ఎక్కడ నేర్చుకున్నావండి? అంగన్వాడీలోని. అంగన్వాడీలోనా? అంగన్వాడీకి వెళ్తావు నువ్వు? రోజు వెళ్ళిపోతాను అనుకుంటాను. ఆహా, ఆయం వస్తుందా? ఆయం వస్తుందా? గుడ్డెడతా ఆయం ఏమైనా కోడి పెట్టాడు గుడ్డడానికి? గంపతలు అడుగుతుంది. మరి ఏంటి? ఆయం గుడ్డెడతా. మరి ఏంట్రా? అమ్మమ్మ ఆయం గుడ్డెడతా. మరి ఏంటి? ఆయమ్మ గుడ్డెడతా బాబు. గుడ్లు ఉడకబెట్టి గుడ్లు ఎడతా. టీచర్ మొత్తం. టీచర్ మొత్తం పాఠం చెప్తా. ఎలాగా? ఎలాగా? ABCDEF. ABCDEF. మీ తాత కుదరట. మీ తాత నిద్ర మొగన కొడగలదా? ఇలా స్కూల్కి వెళ్దామనుకో, నీకు ఇంగ్లీష్ వచ్చేది. రోజు మాడుకుంటూ వెళ్ళిపో. వద్దులే, ఇటు కొడితే అటు పోతాయి, అటు కొడితే ఇటు పోతాయి. రాజులు వచ్చారనుకో, నిన్నే కొడతారు, నిన్నే కొడతారు. నన్నేమో తత్తరు. ఎరా నన్ను తత్తరు. ఎందుకురా? ఒకటి ఒకటి 2 అంటే 3 అడిగేంటి? ఆడు 5 అంటున్నాడు. పళ్ళు గెలవండి అన్నాడు. మీ ముగ్గును కొట్టకుండా చూసుకోండి. ఏ నన్ను అసలు కొట్టరు. ఏ ఎందుకు కొట్టరు? ఈ రాజుగారే కాదు, ఏ రాజుగారు కొట్టరు. నన్ను ఎందుకు కొట్టరు? ఎంత లేడు వచ్చినా కొట్టరు. ఎరా కాకపోతే సంబరమడుతున్నాను. అది పనుడు కదా మరి నువ్వు. ఎండగా అయిపోతే వానకాలం వాన రాకపోతే ఏమవుతుందిరా? ఏసీలో ఉండిపోతున్నా. రాజుగారికి ఎక్కతానండి. అయ్యో జొనసీలో పిట్లు కొడతాం ఏంట్రా? లేదండి, ఆశ వరకు కుక్కను కొడతాను. కొట్టు పిక్కట్టుకుని బీగెత్తే. బాబాయ్ కుక్కను కాదండి, నేను వస్తున్నట్టు మా రాజుగారికి కాంచన. కాంచన ఏంట్రా? నీకు తెలీదా? తెలీదే. కాంచన అంటే కాంచన ఎవరన్నా వెళ్ళిపోతాం. అల్లిపోతారండి. కాంచన కాదండి, మా రాజుగారిని తాగేసలాగా అయిపోతాం. రాజుగారి గట్టిగా కట్టనండి. గోపన్ను ఎక్కడండి? ఎక్కడ్రా? ఎండ. వానొస్తుంటే ఎండ అంటే నిద్ర మొక్కన కూడా. శీతాకాలం సలి ఇబ్బంది లేదా మీకు? మీకు తొండాలండి. అలా కాదు, 2 కాళ్ళు దగ్గర పెట్టి అంటుపోతాయేమో. ఎటకరం వాడతాం. 2 చేతులు దగ్గర పెట్టి దగ్గర కట్టి ఎవండి రాజుగారు మీకు నా నమస్కారం అనాలి. నాకు దండం పెట్టాడు. చూపించే
ఏమండి రాజుగారు పాపన్నా అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి వేళ అవురేత్రి వేళ అవరాత్రి వేళ మాను రాపాడే వేళ రాంపాడిన వేళ పక్కలో పసుపు పాలు తాగిన వేళ పాలు తాగిన వేళ నన్ను కేకేసిన కారణాలు ఏంటండి గోపన్నా ఒకసారి సీటు కూడా వేసుకుంటుంది ఏమండి పాపన్నా ఏంటండి దీనికి కేకేసిన కారణాలు అంటావా అవునండి పాపన్నా మన సోలాపురం సెంటర్ కి ఎవరు వాడమ్మాయి ఆడమ్మాయి ఆవుని ఇది వచ్చింది ఆహా వెళ్ళి చూసిరా గోపన్నా సోలాపుర ఉల్లిపాయలు 3 కేజీల ఉల్లిపాయలు 100 రూపాయలు మాత్రమే పొద్దున బండి వస్తుంది ఉల్లిపాయలు కొడుకుని ఇప్పుడు కదా ఉల్లిపెళ్తామన్నా వెళ్ళి వెళ్ళరా సంటకు నువ్వు వెళ్తామన్నా ఉల్లిపాయలు కడ కాదురా బాబు వెళ్ళరా మరి ఏంటండి రే గోపన్నా వెళ్ళరా ఏంటండి సోలాపురం సెంటర్ కి ఎవరు ఆడమ్మాయి ఆవుని ఇది వచ్చింది అమ్మ బాబా వెళ్ళి చూసిరా గోపన్నా మొన్న నన్నండి పాట ఏంట్రా కోయారే కై కై కయ్యా మామా దెన్న మామా కై కై ఓని పోయి ఇడి పీకడ కై ఎవడ పీకిని పోయాలరా తప్పల కొట్టండి మీరు తప్పల కొట్టండి నేను కొడతారా అందరు కలిపిద్దాం వద్దు బాబాయ్ రే గోపన్నా ఏంటండి నీకు ఏమన్నా సోడేంట్రా నీకు షుగరా షుగర్ అన్నా ఒరే నాకు షుగర్ కడ కాదురా బాబు రే మరి ఏంటండి గోపన్నా నీకు సోడా అయ్యా బాక్స్ పని చేస్తుంది కట్టలు బాక్స్ పని చేస్తుంది గాంధీ గారికి నీకు రే బాక్స్ పని చేస్తుందా సొవ్వు ఇతను పడదండి దానికి ఏమైందిరా దీని చిన్న చరిత్ర ఉందండి ఏంటి నీకు చరిత్ర ఏంట్రా బాబు నాకే ఉంది చరిత్ర ఆహా చూడు చరిత్ర అంటే మాదే చరిత్ర ఆ ఒకవైపు చూడు ఆ రెండో వైపు చూడకో ఏరా అక్కడ వెళ్ళి చూడటానికి ఎందుకు చూడమను? మామూలుగా చెప్పానండి ఆ, దీని చిన్న చరిత్ర ఉందండి ఏం చరిత్ర చెప్పమంటారా చెప్పరా మీకు నేను ఒప్పుకుందండి ఉంది వింటారమ్మా వింటారు అయితే నాకు మా ఆవిడికి నీకు మీ ఎవరికి పోన ఆశ్రమాసంలో పెళ్ళిందండి ఆషాఢమాసంలో పెళ్లి అవుతుంది ఏంట్రా ఈ అమ్మ చేసుకోకూడదా రే ఆషాఢమాసంలో ఎవరు చేసుకుంటారు అనుకున్నావు నిన్న ఇద్దరికి అయిపోయింది ఇవాళ నిన్న ఒక్కడికైంది ఇవాళ ఒక్కడికైంది రే నేనేమో ఆడికి అయింది అల్లిగడికి ఇవాళ మరి అడ్డుగడికి అయిపోయింది రే ఆషాఢమాసంలో పెళ్లి ఎవరు చేసుకుంటారు అనుకున్నావు ఎవరండి ఒక లంబాడీలు గాని లంబాడీలు గాని ఒక నవాబులు గాని చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళకైపోతున్నాయండి ఎవరికి పర్లోకున్నా ప్రభువా వాళ్ళ గొడవ నీకు ఎందుకురా అంటే ముహూర్తం లేవండి ఉంటుంది పింగుల సంక్రాంతి గోపన్నా నీకు మీ ఆవిడకి పెళ్లి అయింది పెళ్ళి అయిపోతే మా మామగారు నా కట్న కింద చిన్న చెక్క ఇచ్చిడండి కొబ్బరి చెక్క లేదు మామిడికాయ చెక్క మరి ఏ చెక్కర ఇతరమ్మ కట్న కింద మరి ఏమి ఇచ్చారు 3 గొంతులు ఊడు భూమి ఇచ్చాడు మూడు భూమి ఇస్తే వీళ్ళందరూ ఊడు పూడుతున్నారు జంగాలు ఊడుపు బెంగాళూరు అదే జానక మోనేస్తారు కదా బాబు ఆ ఆ ఊడు పూడితే ఊడు పూడితే నేను పెద్ద హీరో లాగా పెద్ద ఎదవలాగా అమ్మ నేను ఎదవనా ఎరా నేను ఎదవనమ్మా హీరో లాగా అదే ఎజ్జలనండి ఆ ఎజ్జిల్లో పెళ్లి అడవిలో పడిపోయి పెళ్లి అడవుల్లో పడిపోయి సేనికి ఆలాపాల సూతం మర్చిపోయి వాళ్ళ పాలన ఏంట్రా అంటే సేనుకు మందు కొడతాం కానీ పొలుపు తెత్త కానీ ఏం తీయలేదు ఇంకా ఆ పెళ్లి జరిగిన తర్వాత సేను కాడికి వెళ్ళాను సీని కాడికి వెళ్ళు సేను ఎలాగుందో తెలుసా ఎలా ఉంది గోరేమో నాకలా కొరసగా ఉందమ్మా కొలుపు ఈడులో తెగ పెరిగిపోయింది కొలుపు పెరిగిపోతాయి పెరిగిపోతే మందు కొట్టాలి కదమ్మా ముందు కొట్టాలి కదా మరి మా బాబాయ్ని అడిగానండి ఏమన్నాడు మా తాతను అడిగానండి ఆయనకు మా తాతను అడిగాను తాత చేలో కలిపి అయిపోతుంది తాత ముందు ఏం కొట్టాలంటే మా తాత 5 పేర్లు చెప్పాడు ఏం పేర్లురా సుప్రీం బీపీ 8 PM ఎంహెచ్ అయ్యో చేలు కొడతారు అయ్యేం కొట్టుకో కొలుపు చచ్చిపోదు మరి ఏం కొట్టమన్నాడు మంచి మందు పేరు చెప్పాడు ఏడో తెలుసా ఏంట్రా నీ అమ్మ గోల్డ్ నీ అమ్మ గోల్డ్ నా అమ్మ గోల్డ్ కాదు నామినీ గోల్డ్ ఇద్దరు గోల్డే కదండి మా అమ్మ డైమండ్ వచ్చి డైమండా డబ్బులు పోతా డైమండ్ అన్న ఒకట
ముందు కొడితే పెయ్యం తట్ట కుట్టినట్టండి ఆ కొలుపు చచ్చిపోవాలి ఆ అలాగే బతి చూస్తుంది ఇంటికి వచ్చేసాను ఆ ఇంటికి వచ్చానా ఇంటికి వస్తే మన కొత్తగా పెళ్ళింది కదమ్మా కొత్తగా పెళ్ళి అయింది. మరి మరి ఎవరితో మాట్లాడుకోవాలా మాట్లాడుకోవాలి కదా. మా ఆవిడ మా ఆవిడతో మరి మాట్లాడుకోవాలా మాట్లాడుకోవాలి. నిన్న చుట్టాలు ఉన్నారండి. వీళ్ళందరూ నీ పెళ్ళికి వచ్చిన చుట్టాలే. రేయ్ ఓలపల్లి ఎవరితో అనుకుంటున్నా ఎవరిది? మా అమ్మమ్మ గారు ఊరు. ఆహా వీళ్ళందరూ నా పెళ్లికి వచ్చిన చుట్టాలు. వీళ్ళందరూనే. మా ఆవిడకి మా సిగ్గు ఎక్కువ, మీ ఆవిడ సిగ్గు ఎక్కువ. ఇంట్లోకి వెళ్తలేదు, ఆ, అది ఇంట్లో బయటికి రావట్లేదు. ఇంకా బయటికి రావట్లేదు. మా ఆవిడతో మాట్లాడడానికి టైం కుదరక టైం కుదరక చేలో ప్లాన్ చేసానండి. చేయలేడతావా? నీకంటే బుల్లెట్ కొండం తిప్పో సేలోకి వెళ్ళిపోతే కొలుపు తీసుకొచ్చు. మా ఆవిడతో మాట్లాడుకొచ్చాను. మాట్లాడుకొచ్చని సేలో కలిపి కొలుపు తీస్తామండి. ఎలారా? శిలక కొరికలో కొలుపు తీస్తాం. అమ్మ శిలక కూర కొలుపు తీవా? శిలక గోరింక కొలుపుతాయా? నేనేమో ఎర్ర గోరింక, నువ్వేమో ఎర్ర గోరింక. మా ఆవిడ కరిశిలక. అంత తెల్లగల పుట్టింది ఆవిడ. పొద్దున ఇద్దరం కలిపి 6, 3, 9 తీసాం కొలుపు. అయిపోయింది రే. మేము ముందుకెళ్తలేదు. తీర్థయ్యమ్మ శిలక కొలుపుతాయా? మరి ఏం చేస్తారా? మాట్లాడుకున్నా శిలక గోరింక. ఎలాగా? ఏమంటుంది? ఈ లోపల గొప్ప చిత్రం అన్నీ యారా మా బామ్మర్ది వచ్చాడు. మీ బామ్మది. ఈడే మా బామ్మర్ది. మరి నీకు బామ్మద్దులు ఉండరు. ఇద్దరున్నారు బాబయ్య. ఏం చేస్తారు వాళ్ళు? ఇలా ఉంటారు దున్నపోతుల్లాగా. వాళ్ళు ఏం చేస్తారు? నా మీద ఎక్కడ వాళ్ళు ఏగోలితే ఈగ నెసెత్తా ఏగలిపోతే నన్ను వేస్తారా? అలాంటి బామ్మద్దులు మీ బామ్మద్దులు పరుగు పరుగు వచ్చి పరుగు వచ్చి యావండి బావగారు, ఏవండి బావగారు నిన్ను మా అక్కన మా అమ్మగారు రమ్మన్నారు. రమ్మన్నారు అనగానే మా ఆవిడ నాకన్నా ముందు ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయి మా ఆవిడ కదండి. ఆ ఈ ఆడలందరూ అంతే. ఏ పుట్టిందుకని కొవ్వురు రావాలి కానీ రావాలి కానీ కడుక్కుని కాలపరిచిపోతున్నాడు. అదే పుట్టింటికి నుంచి అత్తింటికి రావాలంటే అండి ఆ రేపు పొద్దున మంగారం వచ్చేది ఆ వెళ్ళకూడదని. ఆ బుధవారం వస్తుందా? మా నాన్న మటన్ కొంటాడంట, మా తమ్ముడు చికెన్ కొంటాడంట, మా అమ్మ చేపించుకుంటాం, తినేసి వెళ్ళిపోతాం. మళ్ళీ వచ్చేంత గురువారం శుక్రవారం అంటారు, శుక్రవారం వెళ్ళకూడదు. శనివారం వస్తారు, పొద్దున్న ముస్తాబు అవుతారు, సాయంత్రం అయిపోతారు ముస్తాబు అవుతారు. లోపల హాస్పిటల్ వెళ్ళిపోతారు. మా ఆవిడ నాకు ముందు ఇంటికి వెళ్ళిపోయి సుట్లు అడిగిందని మా ఆవిడ. ఏంట్రా సుట్లు? పెళ్లి కడతారు కదరా. తెల్లారితే నా పెళ్లి, తెల్లారితే నీ పెళ్లి. సంతకడ పురమంచుకున్న కంసాలోడికి సకల ఎదుగు చచ్చిపోడు కంసాలోడు. ఏమి లెగ్గరం నీ లెగ్గు? ఐరన్ లెక్క. నేను కనుక ఎదురొస్తే ఎల్లెల్లే బండి కానీ బస్సు కానీ పెచ్చి పడిపోతాను. పొద్దున్న ఈ బండి నేనే ఎదురొస్తాను. వద్దులే బాబు. పర్సర్ బండికి ఈ మూలెట్టో బండి ఎక్కడ కనెట్టిందాక నేను రాలేరు బాబు. మా ఆవిడ అడిగింది కదా అని చుట్లు కొనేసి మా ఆవిడ పంపేశాను మా అత్తోరింటికి. పంపేశావు? మరి మీ ఆవిడ కూడా నువ్వు వెళ్ళదా? మనం వెళ్ళాలా? పగలు అత్తోరింటికి వెళ్ళకూడదు. ఎరా పని చేయమని దొబ్బెత్తా. మరి ఇప్పుడు వెళ్ళాలి? నాకు పని గండం. పని చేయవా? పని చేస్తే పాడైపోతాను. మరి డాక్టర్ గారు ఏమన్నారు? 3 పూటలు శుభ్రంగా తాగేసి తినేసి గొడగడ పడుకోమన్నాడు. తగలలేదు యాక్చువల్గా దీని జరిగింది. అదేలేండి. నేను నైట్ 12 గంటలకు వెళ్ళాను. అప్పుడు ఏముంటాయి అనుకున్నావు? ఏముంటది? ఊరవత కుక్కలో ఇంట్లో గింజి ఉంటది, అది తాగేసి పడుకోవచ్చు. పని మాత్రం చెయ్యు. శుభ్రం నైట్ 12 గంటలకు వెళ్ళాను. అడిగెట్టు కరెంట్ పోయింది. ఇలాగ ఇత్తరిగిల్లు అమ్మమ్మని ఇలాగ ఇత్తరిగిల్లు. ఎండాకాలం గాలి తగలక అందరూ వరుసగా దుప్పలు కప్ప పడుకున్నారు. గాలి తలగప్ప దుప్పలు కప్పులు పడుకుంటారా? ఈ వారం ఏముంది? డ్రైనేజీ ఉంది, దాంట్లో ఏముంటాయి? దోమలు ఉంటాయి, కుడతాయి కదమ్మా.